రూపాయి విలువ తగ్గుదల 1991లో భారతదేశం ఇప్పటికీ స్థిర మారక వ్యవస్థను కలిగి ఉంది. ఇక్కడ రూపాయి ప్రధాన వాణిజ్య భాగస్వాముల కరెన్సీల బుట్ట విలువతో ముడిపడి ఉంది. భారతదేశం 1985 నుండి చెల్లింపుల బ్యాలెన్స్ సమస్యను కలిగి ఉంది మరియు 1990 చివరి నాటికి అది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రభుత్వం డిఫాల్ట్కు దగ్గరగా ఉంది మరియు భారతదేశం 3 వారాల విలువైన దిగుమతులకు కేవలం ఆర్థిక సహాయం చేసే స్థాయికి దాని విదేశీ మారక నిల్వలు ఎండిపోయాయి. 1966లో వలె భారతదేశం అధిక ద్రవ్యోల్బణం మరియు పెద్ద ప్రభుత్వ బడ్జెట్ లోటులను ఎదుర్కొంది. ఇది రూపాయి విలువను తగ్గించడానికి ప్రభుత్వం దారితీసింది. 1991 చివరలో భారత రూపాయి విలువ గణనీయంగా తగ్గింది. భారతదేశం తన రూపాయి విలువను 1966 మరియు 1991లో తగ్గించింది. భారత ప్రభుత్వం 1949, 1966 మరియు 1991 సంవత్సరాల్లో భారత రూపాయి విలువను తగ్గించింది.